ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. తిరుమల తిరుపతికి భక్తులు పోటెత్తారు. దర్శన టికెట్ల కోసం అలిపిరి భూదేవి కాంప్లెక్స్ కి భారీగా చేరుకున్నారు. వచ్చిన భక్తులను వచ్చినట్లుగా జాగ్రత్తగా క్యూ లైన్ లోకి అనుమతిస్తున్నారు భద్రతా సిబ్బంది. ఇయర్ ఎండింగ్ అలాగే వరుస సెలవులు కావడంతో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంది. రేపటి నుంచి భక్తుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. తిరుమల తిరుపతికి భక్తులు పోటెత్తారు. దర్శన టికెట్ల కోసం అలిపిరి భూదేవి కాంప్లెక్స్ కి భారీగా చేరుకున్నారు. సో అలిపిరి నుంచి మా ప్రతినిధి కార్తిక్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సో కార్తిక్, పైన తిరుమలలో చూస్తే క్యూ లైన్స్ లో వేచి ఉన్న భక్తులైతే కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటే కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటున్నారు. అంతంత గంటలు దర్శనానికి లేట్ అవుతుందని చెప్పి. సో అలిపిరి దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది? అక్కడ భక్తులు వాళ్ళ వర్షన్ ఎలా ఉంది? అంటే రైట్ సౌజన్య, అంటే సాధారణంగా న్యూ ఇయర్ కానీ వైకుంఠ ఏకాదశి వచ్చేటువంటి క్రమంలో అధిక సంఖ్యలో భక్తులు వస్తారని చెప్పి అందరూ ఊహించింది. అయితే అంతకంటే ముందుగానే వారం రోజుల ముందుగానే వరుసగా సెలవులు ఉన్నటువంటి నేపథ్యంలో తిరుమలకైతే భక్తులు పోటెత్తారని చెప్పాలి. దాదాపు ఇప్పటికే కూడా 30 గంటలకు పైగా కూడా సర్వదర్శనం సమయం పడుతుందంటూ కూడా టీటీడీ అధికారికంగా ప్రకటించినటువంటి పరిస్థితి. మొత్తం తిరుమలలో ఉన్నటువంటి కంపార్ట్మెంట్లన్నీ నిండి ఏదైతే శిలాతారణం వరకు కూడా భక్తులు రద్దీ ఉన్నారని చెప్పి కూడా చెప్పింది. అయితే అదే స్థాయిలో కింద కూడా తిరుపతి అలిపిరి వద్ద కూడా అదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు సాధారణంగా సర్వదర్శనం టోకన్లకు సంబంధించి దివ్యదర్శనం టోకన్లను 8,000 నుంచి రద్దీకి తగ్గట్టుగా కూడా 10,000, 15,000 వరకు కూడా ఇస్తూ ఉంటారు. అయితే అంతకు మించినటువంటి జనాభా అనేది కూడా ఈరోజు భూదేవి కాంప్లెక్స్ వద్దకు చేరుకోవడం కారణంగా ఒక రకంగా గందరగోళం ఏర్పడింది. ఒక్కసారిగా కూడా జనాలు మరొకసారి టోకన్లు ఏమైనా ఇస్తారా అనేటువంటి ఉద్దేశంతో రావడం కారణంగా వారందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి టీటీడీ విజిలెన్స్ పోలీసులు అందరూ కూడా కంట్రోల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇదంతా కూడా వరుసగా సెలవులు వచ్చినటువంటి నేపథ్యంలోనే రద్దీ పెరిగిందనేది అయితే అందరికీ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఒక్కసారిగా తిరుమలలో ఆ పరిస్థితి అలాగుంటే కింద మాత్రం ఇటు భూదేవి కాంప్లెక్స్ కావచ్చు, ఇటు ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ ఎక్కడ చూసినా కూడా ఇదే రకమైనటువంటి రద్దీ అయితే కనబడుతూనే ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా అలిపిరి చెక్ పాయింట్ వద్ద ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికీ కూడా ఏదైతే వాహనాలు అనేది కూడా సాయంత్రం ఇప్పుడు ప్రస్తుతం 6 కావస్తున్నప్పటికీ కూడా ఏదైతే వాహనాలు అయితే పూర్తి స్థాయిలో బారులు తిరిగినటువంటి పరిస్థితి. నిన్న ఒక్కరోజే 12,500కు పైగా కూడా వాహనాలు, ఇటు కార్లు, బస్సులు, జీపులు అన్నీ కూడా తిరుమలకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ రోజున ఆ సంఖ్య మరింత రెట్టింపు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మధ్యాహ్నం 3 గంటల వరకే దాదాపు 8,000కు పైగా కూడా వాహనాలు తిరుమలకు చేరుకున్నాయి. ఇంకా దాని సంఖ్య మరింత ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజు రాత్రికి ఆ సంఖ్య దాదాపు 15,000 నుంచి 20,000 మధ్యలో ఉంటుందని కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఎందుకంటే వరుసగా ఉన్నటువంటి సెలవులే ఇందుకు కారణమని చెప్తూ వస్తున్నారు. దానికి తోడు వివిఐపీలు కూడా తిరుమలకు వస్తున్నటువంటి పరిస్థితి. రేపు సీఎం చంద్రబాబు రాబోతున్నారు. దాని తర్వాత ఇతర మంత్రులు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఇలా ప్రముఖులందరూ కూడా వైపు వస్తున్నారు. వైకుంఠ ఏకాదశి న్యూ ఇయర్ రాబోతూ ఉంది. దానికి తోడు శనివారం, ఆదివారం కూడా రేపులేదుల నుంచి ఉన్నటువంటి నేపథ్యంలో ఆ సంఖ్య అయితే మరింత పెరిగేటువంటి భక్తుల రద్దీ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. మరోవైపు వివిఐపీల భద్రత కూడా చూడాల్సినటువంటి పరిస్థితి తిరుపతి పోలీసులకు ఇది ఒక పెద్ద టాస్క్ గానే మారిందని చెప్పాలి. అయితే వాహనాలను తనిఖీ చేసేటువంటి క్రమంలో మాత్రం కాస్త ఆలస్యం అవుతుంది. ఇప్పటికే కూడా 12 లైన్లతో ఈ యొక్క వాహనాలను తనిఖీ అనేది కూడా చూస్తూ వస్తున్నారు. మొత్తం వివిఐపికి ఉన్నటువంటి లైన్ ని కూడా సాధారణ భక్తుల కోసమే వినియోగించి మరీ తనిఖీలు చేపడుతున్నప్పటికీ కూడా ఇలాగా దాదాపు గంటల తరపుడు కూడా వాహనాలు వెనక నుంచి ఆగిపోయినటువంటి పరిస్థితి. మధ్యాహ్నం అయితే ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అయితే ఇప్పుడిప్పుడే చాలా త్వరగతిన కూడా, ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో సిబ్బందిని తెప్పించుకొని మరి ఇటు విజిలెన్స్ కావచ్చు, ఇటు ఎస్పీఎఫ్ సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు ఎక్కువ సంఖ్యలో రావడం కారణంగా తనిఖీలు అయితే చాలా వేగంగానే కొనసాగిస్తూ వస్తున్నారు. ఎంత కాదనుకున్నా 3 నుంచి 5 నిమిషాలు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. లోపలికి రావడం, దాని తర్వాత తనిఖీలు చేసుకోవడం,
పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే తిరుమలకు పంపించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఈ నెలలో ఏదైతే తమిళనాడు నుంచి ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు, ధనుర్మాసం కావడం కారణంగా ఈ సమయంలో దర్శించుకుంటే మంచిదనేటువంటి అభిప్రాయంతో వివిధ ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు. ఎక్కడి నుంచి వస్తున్నారండి? बागलकोट बागलकोट हो जाएगा ये तुमको, तुम्हारे पास है टोकन है? टोकन है ఓకే, సో టోకన్లు తీసుకున్న వాళ్ళందరూ కూడా తిరుమలకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే అందరూ కూడా బయట నుంచి ఇటు ఒక రాష్ట్రం అనే కాకుండా తెలుగు రాష్ట్రాలు పక్కన ఉన్నటువంటి కర్ణాటక, తమిళనాడు కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. సో చూడొచ్చు ఆ ఫ్లో అనేది కూడా ఏ విధంగా ఉంది. ప్రతి నిమిషానికి కూడా వాహనాల సంఖ్య అనేది కూడా రెట్టింపుగా అవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈరోజు లీవ్ అనే కాకుండా రేపు ఎల్లుండి కూడా వరుసగా లీవులు ఉన్నాయి. దానికి తోడు న్యూ ఇయర్ వస్తుంది, వైకుంఠ ఏకాదశి వస్తుందనేటువంటి క్రమంలో ఆల్రెడీ లక్కీ డిప్ ద్వారా ఏదైతే టికెట్లు పొందినటువంటి వాళ్ళు భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సాధారణంగానే అవకాశం ఉంటుంది. అయితే అలా లేని వంటి వాళ్ళు ముందుగానే స్వామివారిని దర్శించుకుంటాము, ఆల్రెడీ సెలవు ఉంది కదా అనేటువంటి ఉద్దేశంతో ఈ తరహాలో ఈ నేపథ్యం ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి. వీరందరినీ కూడా కంట్రోల్ చేయడానికి మాత్రం టీటీడీకి ఒక పెద్ద సవాలుగానే మారిందని చెప్పాలి. ఇప్పటికే చాలా మంది భక్తులు ఎక్కువసేపు ఇక్కడ ఉన్నటువంటి కారణంగా వాళ్ళు అసహనానికి గురవుతున్నారు. ఎందుకంటే తాము గంటల తరబడి క్యూ లైన్లో ఉంటున్నామని, ఇప్పటి వరకు కూడా ఉంటున్నామని, తెల్లవారుజాము నుంచి ఉంటున్నామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మనం భూదేవి కాంప్లెక్స్కి వెళ్ళినటువంటి క్రమంలో కూడా అక్కడ కూడా ఎక్కువసేపు మేము క్యూ లైన్లో వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయినా కూడా మాకు టోకన్లు దొరకలేదంటూ కూడా భక్తులు అసహనం వ్యక్తం చేస్తూ తిరుమలకు వెళ్తున్నారు. ఎందుకంటే అయితే టీటీడీ చెప్తున్నటువంటి మాట ఒకటే, ఎక్కువ మంది ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో ఆల్రెడీ తిరుమలలో కంపార్ట్మెంట్లన్నీ ఫుల్ అయ్యాయి. మొత్తం సర్వదర్శనానికి సమయం కూడా దాదాపు 30 గంటలు అని చెప్పి కూడా ఇప్పటికే ప్రకటించింది. అయినప్పటికీ కూడా భక్తుల రద్దీ అధికంగా అవుతున్నటువంటి క్రమంలోనే ఏదైతే అక్కడ ఉన్నటువంటి రద్దీకి తగ్గట్టుగా కూడా మేము ఇక్కడ టోకన్ల జారీ అనేది కూడా జారీ చేస్తామంటూ కూడా ఏదైతే CNDSOగా ఉన్నటువంటి మురళీకృష్ణ కూడా చెప్పడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా భక్తులు మాత్రం ఒక ఆశతో ఇక్కడికి చేరుకుంటున్నారు. మనం చూస్తున్నాం ఈ గ్యాప్లోనే, ఈ 2-3 నిమిషాల గ్యాప్లోనే వాహనాల ఫ్లో అనేది కూడా ఏ స్థాయిలో ఉందనేది, వరుసగా వాహనాలు అనేది కూడా విపరీతంగా తిరుమలకు ఇటు బస్సులు కావచ్చు, ఇటు వాహనాల్లో కావచ్చు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటూ ఉన్నారు. ఈ ఫ్లోటింగ్ అంతా కూడా తిరుమలకు వెళ్ళి చేరితే మాత్రం అక్కడ మరింత ఎక్కువగా కూడా రద్దీ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 2 రోజులు తర్వాత ఏదైతే 29 నుంచి ఏదైతే రద్దీ ఉంటుందని చెప్పి అందరూ కూడా భావించారు. కానీ అంతకంటే ముందుగానే రద్దీ ఉండడం మాత్రం ఇది ఊహించని విషయంగానే టీటీడీకి చెప్పుకోవాలి. అందుకే ఇక్కడ ఉన్నటువంటి మధ్యాహ్నం భూదేవి కాంప్లెక్స్లో కూడా గతంలో ఏదైతే తక్కువ మంది సిబ్బంది ఉంటారో ఆ తరహా సిబ్బంది ఉన్నారు. కానీ ఒకసారిగా భక్తులు వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ భద్రత అనేది కూడా అప్పటికప్పుడు అదనపు బలగాలను కూడా తెప్పించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఈ తరహాలో ఎక్కడ చూసినా కూడా ఇటు తిరుపతిలో రైల్వే స్టేషన్ కావచ్చు, బస్ స్టాండ్ కావచ్చు, ఇక శ్రీదేవి కాంప్లెక్స్ కావచ్చు, భూదేవి కాంప్లెక్స్, ఇక ఏదైతే టికెట్లు మంజూరు దివ్యదర్శనం టోకెట్లు ఇచ్చేటువంటి భూదేవి కాంప్లెక్స్లో కూడా ఇదే తరహాలో రద్దీ ఉంది. అయితే రేపు తెల్లారికి ఈ సంఖ్య అయితే ఇంకా ఎక్కువ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎల్లుండి సాటర్డే, సండే వరుసగా లీవులు వస్తున్నటువంటి నేపథ్యంలో ముందుగానే టోకన్లు పొంది ఆ రోజు దర్శనానికి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో భక్తులు అయితే అధికంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైతే భక్తులు అయితే వచ్చేటువంటి వాళ్ళైతే ముందుగానే తిరుమలలో రద్దీకి తగ్గట్టుగా కూడా కింద కూడా SST టోకన్లు మంజూరు చేస్తాము. ఇటు శ్రీవారిమెట్టి కావచ్చు, ఇటు ఏదైతే శ్రీనివాసం కాంప్లెక్స్ కావచ్చు, భూదేవి కాంప్లెక్స్లో కానీ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నప్పటికీ మాత్రం భక్తులు మాత్రం ఒక చిన్న ఆశతో స్వామివారిని దర్శించుకునేటువంటి అవకాశం లభిస్తుందనేటువంటి ఉద్దేశంతో నేరుగా తిరుమలకు వెళ్ళిపోతున్నారు. తిరుమలలో మన కొలీగ్ రిపోర్టర్ మోహన్ ప్రసాద్ చాలా మందితో భక్తులతో మాట్లాడించినప్పుడు కూడా టికెట్ లేకుండానే తిరుమలకు వచ్చామని కూడా, చాలా టోకన్లు లేకుండానే వచ్చామని చెప్పారు. ఒక చిన్న ఆశతో కూడా చాలా మంది తిరుమలకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఈ తరహాలో ఊహించిన విధంగా కూడా తిరుమలకు రద్దీ అనేది కూడా నెలకొందని చెప్పాలి. కానీ ఇదే గనక కొనసాగితే మాత్రం మరొక 2 రోజుల్లో మరింత నిండుకుండలాగా ఇటు తిరుపతి కావచ్చు, తిరుమల కావచ్చు మారేటువంటి అవకాశం అయితే ఉంది. Yes, Karthik, thanks for the live updates.